ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ నేవీకి సంబంధించి సివిలియన్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి 741 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ మొన్న రిలీజ్ అవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్ కట్గా వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఇంకా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మీద తెలుసుకోండి. ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేయండి. ఇందులో ఐటీఐ ఉన్న పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐటీఐ లేకపోయినా కూడా నార్మల్ 10th క్లాస్ తోటి కూడా కొన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వీడియోలో క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాతనే ఈ యొక్క వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయని ఈ రకంగా వెలుగుబడి.com అనేటటువంటి వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రకరకాల నోటిఫికేషన్స్ ఉంటాయి. కొంచెం కింద చూసుకున్నట్టయితే మీకు ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. 741 పోస్టులు అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ రకంగా నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకైతే ఇక్కడ లభిస్తుంది అనమాట. సో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 20 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 2వ డేట్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి తొందరగా అప్లై అయితే చేసుకోండి. దీనికి ఫీ కూడా ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 295 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఉమెన్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ రకంగా కొంచెం కిందికి వెళ్ళారు అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అయితే కనిపిస్తాయి. సో ముందుగా మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ మీ నౌ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మొత్తం నేను టెలిగ్రామ్లోనే పెడతాను. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ముందు సమాచారం టెలిగ్రామ్లోనే ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్లో ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ కనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అయితే అవ్వండి. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కింద ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి. సో మనం అప్లై చేయాలి కాబట్టి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాగిన్ పేజ్కి అయితే మనం వచ్చేస్తాము. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు అబ్జర్వ్ అయితే చేయాలి. కింద మనకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది చూసారా. ఇవన్నీ గైడ్ లైన్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు ఉంటాయి. ఫార్మర్స్ అన్ని ఏదైతే డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేటగిరీ ఫార్మర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పర్పస్ లో సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు ఇలా ఫార్మాట్ లోనే ఉండాలి అని చెప్పేసి సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఒక క్వశ్చన్ అయితే గమనించండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ బాక్స్ లో ఎంటర్ చేసేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇంకా అకౌంట్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే న్యూ యూజర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది చూసారా. న్యూ యూజర్ దగ్గర ఇక్కడ క్లిక్ హెయిర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి పేజ్కి అయితే మీరు వచ్చేస్తారు. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా పక్కనే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ కింద కనిపిస్తున్నటువంటి బాక్స్ లో ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా ఓకే అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క మెయిల్ కి వాళ్ళకు వెరిఫికేషన్ లింక్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్ ని ఓపెన్ చేసి మీరు అక్కడ వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పైన క్లిక్ హెయిర్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లిక్ హెయిర్ దగ్గర క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ అనేది మనకు వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈమెయిల్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా పైన మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసేసిన తర్వాత కింద క్యాప్చర్ ఉంది కదా. ఈ యొక్క క్యాప్చర్ ని బాక్స్ లో ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ని కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ హ్యాస్ బిన్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్ అంటే మీకు మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్ లో ఓటీపీని ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్రియేట్ పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ని బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మినిమం 8 లెటర్స్ అయితే ఉండాలి. ఒక క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ రకంగా స్టాండర్డ్ గా మీ యొక్క పాస్వర్డ్ ని క్రియేట్ అయితే చేసుకోండి. సో అంతా కరెక్ట్ గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క సబ్మిట్ మీద క్లిక్ చేయగానే
ఈ రకంగా యువర్ మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఒకసారి లాగిన్ పేజ్ అయితే వస్తుంది. మీరు మరొకసారి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇదివరకు సేవ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుంది, మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు మళ్ళీ సపరేట్గా లాగిన్ అయితే అవ్వండి. ఒకటి గమనించండి, వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇది కాకండి, మీకు అన్ని విషయాలు అయితే క్లియర్ కట్గా చెప్తున్నా కాబట్టి సో వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉన్నా కూడా జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ మీకు అన్ని రకాల పోస్ట్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఒకటికి 2 సార్లు చూసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ దేనికి సరైనది ఉంది అని చెప్పేసి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో ప్రతి క్వాలిఫికేషన్ గురించి క్లియర్ కట్గా చెప్పాను కాబట్టి మీరు నోటిఫికేషన్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో పైన చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయి, కింద చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయి. అందులో ట్రేడ్ మ్యాన్, మేట్ అని, డ్రగ్స్ మ్యాన్ అని, ఫైర్ మ్యాన్ అని, ఫైర్ ఇంజన్ డ్రైవర్ అని, పెస్ట్ కంట్రోల్ వర్కర్ అని, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ లాస్ట్కి చూసుకుంటే కుక్ అని చెప్పేసి ఉంది. సో మనకు 10th క్లాస్ తోటి ఇక్కడ 2 రకాల పోస్ట్ అయితే ఉంటాయి, పెస్ట్ కంట్రోల్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి. మరి వీటికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఉంది, అదేవిధంగా ఐటీఐ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఐటీఐ అని చెప్పేసి ఉంది కాబట్టి ఒకవేళ మీకు 10th క్లాస్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ 10th లేకపోయినా ఐటీఐ ఉన్నా కూడా మీరైతే దానికి అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పెస్ట్ కంట్రోల్ మీద ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు రీజనల్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నారు, అంటే హిందీ కూడా మీకు వచ్చి ఉండాలి. మరి కుక్కు గురించి చూసుకున్నట్టయితే కుక్కు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఉండాలి, 10th తో పాటు ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదో ఒకటి అయితే ఎక్కడైనా మీరు తీసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా ఈ 3కి అయితే ఉంది. మిగతా వాటికి వచ్చేసి నోటిఫికేషన్ క్లియర్గా చెప్పాను, ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. అయితే మీరు అప్లై చేసే ముందు ఎందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి చూసుకొని మీరు అప్లై అయితే చేయండి. సో నేను కేవలం మీకు అర్థం కావడానికి ఒక పోస్ట్కి అయితే అప్లై చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎంటీఎస్ అనే పోస్ట్ ఉంది, దీనికి అప్లై మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో కేవలం మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ అప్లై నా ఉంది కదా, అప్లై నా మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే మరొకసారి చెప్తున్నానండి, ఇక్కడ 10th అడిగారు, ఈక్వాలెంట్ ఉన్నది లేదా ఐటీ అని చెప్పేసి అయితే ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐ హ్యావ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కనిపిస్తాయి. ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా అన్ని చెప్పాను. అదేవిధంగా ఫస్ట్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అండి, కన్ఫర్మ్ దగ్గర కూడా ఆధార్ నెంబర్ అయితే రాసేయండి. అదేవిధంగా సాల్యుటేషన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ అబ్బాయి అయితే శ్రీ అని, అమ్మాయి అయితే శ్రీమతి అని చెప్పేసి ఈ రకంగా అయితే పెట్టండి. సో ఇక్కడ అబ్బాయికి శ్రీ పెడతాం, శ్రీ వచ్చేసి ఫస్ట్ నేము, అదేవిధంగా మీ యొక్క కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దొడ్ల పవన్, ఫస్ట్ నేమ్ దొడ్ల, ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర కూడా దొడ్లనే రాస్తాను. ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి, లేకపోతే లేదు. లాస్ట్ నేమ్ వచ్చేసి పవన్ కాబట్టి నాది ఇక్కడ పవన్ రాస్తాను, అదేవిధంగా ఇక్కడ కూడా పవనే రాస్తాను. సో మీకు డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మీరు ఏమైనా పేరు చేంజ్ చేశారని అడుగుతున్నారు, డైరెక్ట్గా నోనే పెట్టేసేయండి, ఇంకెంతని ముట్టకండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి పెట్టండి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ మదర్ నేమ్ రాయండి, కింద మీ కన్ఫర్మ్ ఫాదర్ నేమ్, కింద మీ కన్ఫర్మ్ మదర్ నేమ్ అయితే రాసేయండి. అదేవిధంగా మీ యొక్క కేటగిరీ, మీ కేటగిరీ ఏంటో క్లియర్ కట్గా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ అయితే పర్లేదు, ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర కూడా మీరు జనరల్ అని చెప్పేసి ఇస్తారు కాబట్టి ఓకే. ఒకవేళ మీరు కేటగిరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే కనుక ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇచ్చేసి ఇక్కడ మీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లోడ్ చేసేది కూడా మీకు సెంట్రల్ ఫార్మాట్లోనే ఉండాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, మీకు లాగిన్ అయ్యేటప్పుడు దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మీకు అప్లికేషన్ కంటిన్యూ చేస్తాను, సర్టిఫికేట్ గురించి మీకు మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ కూడా మీరు సెంట్రల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇది 50 నుంచి 200 KB లోపు అయితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీ అయితే కనుక ఎస్సీకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఓబీసీ అయినా కూడా ఒకవేళ ఓబీసీ అయితే కనుక ఓబీసీ వాళ్ళు ఇక్కడ మీరు ఓబీసీ సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఓబీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు అయితే వీడియోని జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో మీ కేటగిరీని అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకుని ఒక ఫార్మాట్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి, అది సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ, మీకు ఏమైనా హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుండ్రు, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టేసేయండి. ఒకవేళ మీరు డిసబిలిటీ పర్సన్ ఎస్ అయితే కనుక మీకు ఇక్కడ 40%
ఎబోనే అడుగుతుంది, 40% ఎబోనా 40% బిలోనా అని చెప్పేసి ఉంటుంది. చూసుకోండి, దానికి సంబంధించిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నో కాబట్టి నోనే పెట్టేశాను. అదేవిధంగా డిసేబుల్ డిఫెన్స్ పర్సన్ అని చెప్పేసి అడుగుతుంది, నోనే పెట్టేసండి. అదేవిధంగా ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, మీరు ఏమైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా, స్పోర్ట్స్ ఉంటే ఎస్ మీద పెట్టండి. ఎస్ మీద పెట్టిన తర్వాత ఆ స్పోర్ట్ ఏది ఉంది గేమ్కు సంబంధించింది తీసుకొని అది సెంట్రలా, స్టేటా, యూనివర్సిటీనా ఏదో ఒకటి పెట్టేసేయండి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేకపోతే నోనే పెట్టేసేయండి. అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ అన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీకు ఎంత ఏజ్ ఉంటుంది, రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మీ కేటగిరీ వైజ్గా మీకు చూస్తుంది. డిఓబి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత మీ 10th క్లాస్ మెమోని, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇదే కాబట్టి మీ 10th క్లాస్ మెమోని పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఫోటోను అదేవిధంగా సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది నీట్గా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోటో అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ లెస్ దెన్ 6 months విత్ లైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ ఉండాలి. అదేవిధంగా 6 months బిలోనే దిగినటువంటి ఫోటో, దాన్ని మీరు డేట్ ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోటో అనేది ఈ మధ్యలో ఉండేటటువంటి ఫోటో పెట్టండి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అంతే 10 నుంచి 20 KB లోపు ఉండాలి. ఫోటో వచ్చేసి 20 నుంచి 50 KB లోపు ఉండాలి. నీట్ గా లేకపోతే మళ్ళీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా చాలా నీట్ గా ఉండేటటువంటి ఫోటోని పెట్టండి. అన్ని పెట్టేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు డూ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో అంతా క్లియర్గా ఉంటే కనుక మీకు డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి అయితే పోతుంది. అదే అడిషనల్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ అడిషనల్ సెట్టింగ్లో చూసుకున్నట్టే మీ యొక్క నేషనాలిటీ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఇండియన్ అని చెప్పేసి మాత్రమే ఇవ్వాలి, ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ రిలీజియన్, మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, మీ యొక్క రిలీజియన్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మీ పుట్టుమచ్చలు మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది. పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెప్పేసి ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. 2 బాక్స్లో రాయాలి, లేకపోతే నో మార్క్ అని చెప్పేసి అయితే రాయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే చాయిస్ ఆఫ్ కమాండింగ్ పోస్టింగ్ అని చెప్పేసి మీకు ఒకటి కింద కనిపిస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసేటటువంటి పోస్టుకు ఏ సదరన్కి అప్లై చేస్తారని చెప్పేసి, అంటే ఏ యొక్క కమాండ్కి అప్లై చేస్తారని చెప్పేసి అడుగుతుంది. సౌత్ రీజన్, నార్త్ రీజన్ అని చెప్పేసి. ప్రజెంట్ నేను అప్లై చేసేటటువంటి యొక్క పోస్ట్ ఓన్లీ సదరన్ రీజన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటిది అడగట్లేదు. డైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడంటే వేకెన్సీ అవైలబుల్ ఉంది సదరన్ నావల్ కమాండ్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ వేరే కమాండ్లో ఉంటే కనుక నావల్ అని, అంటే సదరన్ అని, లేకపోతే వెస్టర్న్ అని, ఈస్టర్న్ అని చెప్పేసి ఈ రకంగా అయితే వస్తుండే. సో ఇప్పుడు అట్లా లేదు కాబట్టి మనకు ఒకటే చూపిస్తుంది. సో మీరు వేరే పోస్టుకు అప్లై చేస్తే కనుక మీకు ఐటీఐ ఉన్నటువంటి పోస్టుకు మీరు అప్లై చేస్తే కనుక మీకు అప్పుడు చూపిస్తుంది, చూసుకోండి. సేవ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు కెమెరా, అంటే మీరు ఫోటో అనేది లైవ్గా అడుగుతుంది. ఇక్కడ ఫోటో క్యాప్చర్ లైవ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫోటోను అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఫోన్ అనేది ఇట్లా పోర్ట్రేట్లో పట్టుకోండి, ల్యాండ్స్కోప్లో పట్టుకోండి. ఇక్కడ అలో అడుగుతుంది, అలో మీద క్లిక్ అయితే చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. కెమెరా అనేది చాలా నీట్గా అయితే మీరు ఇక్కడ ఫోటో దిగాల్సి అయితే ఉంటుంది. కెమెరా ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. మీకు ఇక్కడ క్యాప్చర్ 1, క్యాప్చర్ 2, అదేవిధంగా క్యాప్చర్ 3, క్యాప్చర్ 4 అని చెప్పేసి మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు 4 ఫోటోలను అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అసలు ఏంటి ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ 4 ఫోటోస్ డిఫరెంట్గా అయితే దిగాలన్నట్టు. అంటే ఒకటి ఫేస్ అనేది స్ట్రేట్గా పెట్టుకుని అయితే మీ యొక్క ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అంటే సెల్ఫీ తీసుకోవాలి. ఇంకోటి వచ్చేసి సైడ్ నుండి, ఇంకోటి సైడ్ నుంచి, ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే ఒకటి కింద నుంచి, అంటే మొత్తం మీ ఫేస్ అనేది కొంచెం 4 దిక్కుల నుంచి కవర్ అయితే చేసుకోండి. అలా ఉంటేనే వాళ్ళు అక్కడ మీ యొక్క పిక్చర్ని పర్ఫెక్ట్ ఐడెంటిఫై అయితే చేస్తారు. సో మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొంచెం మీరు మొబైల్లో అప్లై చేస్తే కనుక కొద్దిగా మీరు గూగుల్ క్రోమ్ సెట్టింగ్లోకి వెళ్ళేసి ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మాక్సిమం మీకు ఇది ముందు అయితే రాదు. బట్ మీరు ఈ రకంగా అయితే 4 ఫొటోస్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు క్లియర్గా ఒక 4 ఫొటోస్ని మీకు యాంగిల్లో చూపిస్తాను. సో మీరు ఇక్కడ పైన చూసుకుంటా కింద ఉంది కదా క్యాప్చర్ 1 అని చెప్పేసి, ఫోటో 1, క్యాప్చర్ 2, ఫోటో 2 అని చెప్పేసి ఈ రకంగా మీ యొక్క 4 ఫొటోస్ని అయితే తీసుకున్న తర్వాత వ్యాలిడేట్ సేవ్ మీద క్లిక్ అయితే చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు పైన చూసుకున్నట్లయితే అప్లోడ్ ఇమేజ్ ఆర్ సేవ్డ్, ప్లీజ్ ప్రొసీడ్ టు ఫిల్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. అయితే ఇక్కడ కెమెరా దగ్గర మీరు కొంచెం చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక విషయం అయితే జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీకు ఇది కష్టం అనిపిస్తే కనుక వీలైతే నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళైనా మీరు అప్లై అయితే చేసుకోండి. లేదు అనుకుంటే నేను నెక్స్ట్ కెమెరా సెట్టింగ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, దాన్ని చూసి మీరు సింపుల్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. సో
ఇక్కడ అడ్రస్ 1 అడ్రస్ 2 ఉంది కదా, అడ్రస్ 1 దగ్గర మీ హౌస్ నెంబరు, అదేవిధంగా మీ విలేజ్ పేరు, ఇక్కడ మీ యొక్క మండల్ని రాయండి, ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీ సిటీ నేమ్ ఉంటుంది, మీ దగ్గర ఉన్నటువంటి సిటీ ఏంటో దాన్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్లో మీ పిన్ నెంబర్ ఉంటుంది, పిన్ నెంబర్ని కూడా రాయండి. అయితే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ అంటే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే కనుక ఇక్కడ బాక్స్ ఉంది కదా క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ బాక్స్లో టిక్ మార్క్ అయితే పెట్టండి. టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఏదైతే అడ్రస్ ఇచ్చిండ్రో ఆటోమేటిక్లీ కింద ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ వేరైతే కనుక వేరైతే రాసేసేయండి. సో అన్ని క్లియర్గా రాసిన తర్వాత సేవ్ ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. క్లియర్ కట్గా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ చూసుకున్నట్టే డూ యూ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు, అంటే పోస్ట్కు తగ్గట్టు క్వాలిఫికేషన్ ఉందా అని చెప్పేసి అప్పుడు ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాస్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏంటి 10th కాబట్టి ఇక్కడ 10th మీద క్లిక్ అయితే చేయండి, అంటే మెట్రికులేషన్ మీద క్లిక్ చేయండి. స్ట్రీమ్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇది కూడా మెట్రికులేషనే కాబట్టి దాని కూడా మెట్రికులేషన్. బోర్డ్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్టేట్ బోర్డ్ అని చెప్పేసి రాయండి, ఇక్కడ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ సంవత్సరం పాస్ అయ్యారో మీ 10th క్లాస్ మెమో మీద డేట్ ఉంటుంది, ఆ డేట్ని అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఇక్కడ మీకు జీపీఏ ఉందా పర్సంటేజ్ ఉందా ఏది ఉంటే అదైతే రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ అగ్రిగేటెడ్ మార్క్స్ అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్నో ఆ మార్క్స్ రాయండి. అదేవిధంగా ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంతో అది రాయండి. ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ పర్సంటేజ్ అయితే చూస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్, మీకు వచ్చినటువంటి మార్కులు అది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మార్కులు రాయండి. ఒకవేళ 75% పైన ఉంటే ఫస్ట్ అని, 75% కంటే కొంచెం తక్కువ ఉంటే సెకండ్ అని చెప్పేసి రాయండి. తర్వాత మీ 10th క్లాస్ మెమోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకసారి గ్రేడ్ దగ్గర ఏం చేస్తారంటే ఒకవేళ మీకు 75% కంటే పైన ఉంటే ఏ అని, తక్కువ ఉంటే బి గ్రేడ్ అని చెప్పేసి అయితే రాయండి. సో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క మెమో ఉంటుంది కదా, మెమోని కూడా మీరు అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంటుంది కదా, యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఓకే అడుగుతుంది, ఒకసారి ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మెట్రికులేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఇవ్వచ్చు, అంటే ఇక్కడ అడిషనల్ అని చెప్పేసి ఉంది కదా, ఇంకా మీరు ఏమైనా ఇస్తే కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇంటర్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా పర్లేదు. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒకటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీకు ఏమైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక మీరైతే ఇక్కడ ఇవ్వచ్చు. ఏం లేకపోతే కనుక ఇక్కడ స్కిప్ ఉంది కదా, డైరెక్ట్ గా స్కిప్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ స్కిప్ మీద క్లిక్ చేయగానే ఎగ్జామ్ సిటీకి సంబంధించినటువంటి ప్రియారిటీ అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్టయితే మీరు ఏ సిటీలో ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ మీ దగ్గరలో సిటీస్ అన్ని ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఏపీలో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయవాడ ఈ 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని అయితే చూసుకోండి. ప్రిఫరెన్స్ 2 దగ్గర కూడా మీ దగ్గరలో ఏది ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏపీకి సంబంధించినటువంటి 3 అయితే ఇచ్చేసి నేను ఏం చేస్తున్నా సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డూ యూ వాంట్ అడుగుతుంది, మళ్ళీ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రివ్యూ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే గనుక అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తే గనుక మీరు ఏం చేస్తారు అంటే లాస్ట్ లో సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అవుతుంది, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది యువర్ అప్లికేషన్ హాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది, ఎంటీఎస్ మినిస్ట్రీ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్ని ఉంటే మీరైతే జాగ్రత్తగా చెక్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు అది చాలా ఉపయోగపడవచ్చు. బట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే కనుక సర్టిఫికేట్స్ అన్ని సెంట్రల్ ఫార్మాట్ లోనే ఉండాలి, కాబట్టి మీరు సెంట్రల్ ఫార్మాట్ లోనే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఓబీసీ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఫార్మాట్ ఆఫ్ ఓబీసీ అని చెప్పేసి డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసారంటే ఈ ఫార్మాట్ లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అని రాసేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తోటి మీ యొక్క ఈ యొక్క సెంట్రల్ ఫార్మాట్ లో మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని కింద చూసుకుంటే డిక్లరేషన్ ఓబీసీ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ 2 చోట్ల మీరు వీటిని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కేవలం మీ సిగ్నేచర్ మాత్రమే ఉండాలి. కింద మీ పేరు, మీ సిగ్నేచర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేము, అదేవిధంగా మీ యొక్క స్టేటు, మీ అడ్రస్ అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు రాసేసి పైన సంతకం పెట్టేసి ఏదైతే ప్లేస్ డేట్ రాయండి. బట్ పైన మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ లేదా
ఆ కలెక్టర్ కింది అధికారులు ఎవరైనా కానీ డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి లేదా ఆర్డీఓ కానీ ఎవరు కూడా మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు అనమాట. వీటిని తీసుకున్న తర్వాతనే వీలైతే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు సెంట్రల్ ఫార్మాట్ లోనే, అంటే ఈ యొక్క ఫార్మాట్ లోనే ఉండాలి అని చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పిన విధంగానే తీసుకుంటే బెటర్. ఇక్కడ గమనించినట్లయితే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మొన్న రీసెంట్ గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఓబీసీ ఫార్మాట్ సెంట్రల్ లోనే తీశారు కదా, అది నడుస్తుందా అంటే అఫ్ కోర్స్ అది కూడా నడుస్తుంది. మీ దగ్గర అది ఉంటే కూడా అది పెట్టండి. కాకపోతే దాని కింద డిక్లరేషన్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని అయితే మీరు తీసుకోండి. రెండునైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫార్మాట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అని చెప్పేసి ఉంది కదా, సో దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి పర్సన్స్ అందరూ మేల్ కానీ ఫీమేల్ కానీ మీరు ఈ రకంగా దీన్ని అయితే తీసుకోండి. దీన్ని తీసుకొని మీరు కేవలం ఎంఆర్ఓ ద్వారానే మీరు సంతకం చేసుకున్నా సరిపోతుంది. దానికి మించి ఇంకేం అవసరం అయితే లేదన్నమాట. అదేవిధంగా ఫార్మాట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి సో వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోండి. మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీకు క్లియర్ కట్ గా అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే వీడియోని ఇండి వరకు చూస్తారో ఇండి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి. సో ఎవరైతే ఇండి వరకు చూస్తున్నారో మీ అందరికీ మరొక విన్నపం ఏంటి అంటే మీరు ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడక్కడ ఇలాంటి యాడ్స్ అయితే కనిపిస్తాయండి. దయచేసి ఒక్కసారి యాడ్స్ మీద జస్ట్ క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన దానికి మీరు నాకు చేసే హెల్ప్ ఇదే. కాకపోతే ఒకటే ఒక క్లిక్ చేసి అయితే వదిలేసేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.